రీసెంట్ టైమ్స్‌లో ట్రైలర్ చూడంగానే ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్‌లో చూడాలి అనిపించిన మూవీ మాత్రం 'సైతాన్'. డామ్ షూర్‌గా చెప్పేయొచ్చు. హాలీవుడ్‌లో ఇలాంటి మూవీస్ చాలా వచ్చేసినాయి. అనగనగా ఒక ఫ్యామిలీ గాని, లేదా ఒక లవ్ కపుల్ గాని ఎక్కడో దూరంగా ఉండే ఫార్మ్ హౌస్‌కో, గెస్ట్ హౌస్‌కో వెకేషన్‌కెళ్తారు. ఎవడో ఒక స్ట్రేంజర్ వస్తాడు. వాడి వల్ల కొన్ని కాన్సిక్వెన్స్ ఫేస్ చేస్తారు. ఫైనల్‌గా ఏమైంది అనేది ఈ జానర్‌కి సంబంధించిన మూవీస్. బట్ ఇలాంటి మూవీస్ ఓటీటీలో చూడగలం. కానీ థియేటర్‌లో చూడాలి అంటే ఖచ్చితంగా థియేట్రికల్‌గా చూసే స్టఫ్ ఉండాలి. 'సైతాన్' మూవీలో మాత్రం ఆ స్టఫ్ బాగానే ఉంది. ఖచ్చితంగా థియేటర్‌లో చూడొచ్చు. పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే యాక్టర్స్ పెర్ఫార్మన్స్. మెయిన్‌గా ఒక 5 క్యారెక్టర్స్ చుట్టూ ఈ కథ ఉంటుంది. పెర్ఫార్మన్స్ విషయంలో స్పెషల్‌గా అప్రిషియేట్ చేయాల్సొస్తే మాత్రం 'జానకి బుద్వాల'. ఈమె యాక్టింగ్ మాత్రం పీక్స్ అసలు. స్టోరీలో మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ మొత్తం ఈమె క్యారెక్టర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ అమ్మాయి చేసిన పర్ఫార్మెన్స్ వల్ల థియేటర్ లో ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నెక్స్ట్ మాధవన్. ఆల్మోస్ట్ సైకోపాత్ క్యారెక్టర్ షేడ్స్ ఉండే క్యారెక్టర్. మూవీ చూస్తున్న ఆడియన్స్ ని ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ తో భయపెడతాడు. అండ్ అజయ్ దేవగన్, జ్యోతిక పర్ఫెక్ట్ క్యాస్ట్ అని చెప్పుకోవచ్చు. టెక్నికల్ గా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. అండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయ్యని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆల్సో గుడ్. ఇంకా మైనస్ విషయానికి వస్తే క్లైమాక్స్ ని మనం ఈజీగా ప్రెడిక్ట్ చేసేవచ్చు. యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడే ఓకే మేబీ క్లైమాక్స్ ఇదై ఉంటదని అనుకునే వెళ్ళాను. సో ప్రెడిక్ట్ చేసేవచ్చు. ఎందుకంటే ఇలాంటి టెంప్లెట్ లో ఉండే స్టోరీకి ఆల్మోస్ట్ ఇలాంటి క్లైమాక్స్ ఉంటుంది. అలానే ఆ క్లైమాక్స్ కూడా మనకి ఏం బోర్ కొట్టదు. ఎందుకంటే అప్పటికి మూవీ మొత్తం మనల్ని ఒక ది బెస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ లో కూర్చోబెట్టేస్తుంది కాబట్టి అసలు మనం దాని మైనస్ పాయింట్లు కూడా చూడక్కర్లేదు. ఇది కంప్లీట్ గా థ్రిల్లర్ జానర్ లో ఉంటుంది కాబట్టి కమర్షియల్ స్టఫ్ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మూవీ స్టార్ట్ అయిన 10-15 మినిట్స్ కి సీదా మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోతుంది. ఫైనల్ గా ఈ సినిమాని థియేటర్ లో చూడాలా, ఓటీటీలో చూడాలా అంటే థియేటర్ లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ మూవీ ఇస్తుంది. ఇలాంటి మోర్ మూవీ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.